కొద్దిసేపట్లో ఖమ్మం జిల్లా జగన్నాథపురం వద్ద సీఎం రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభ కొనసాగనుంది. ఉమ్మడి జిల్లా నుంచి 2 నుంచి 3 లక్షల మంది జన సమీకరణ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సభ జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్లు చేరుకుంటారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఇంకా కొద్దిసేపట్లో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం జగన్నాథపురం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ జరిగింది. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. నాకు తెలుసు రైతు ఆశీర్వాద సభతో అంటే రైతులకి భరోసా నిధులు వేసేందుకు గత నెల 30వ తారీఖు నాడు ఇక్కడ బహిరంగ సభకి ప్లాన్ చేసినప్పటికీ వర్షాల వల్ల అప్పుడు వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఈ రోజు బహిరంగ సభకి ప్లాన్ చేశారు. దానికి సంబంధించి మొత్తం కూడా ఏర్పాట్లు అయితే ఏ విధంగా జరిగినాయి మనం చూడవచ్చు. మొత్తం కూడా జర్మన్ టెక్నాలజీతో మొత్తం కూడా ఎక్కడ వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండే విధంగా మొత్తం కూడా అంటే టెంట్లను అయితే వేయటం జరిగింది. భారీ సంఖ్యలో దాదాపు 2 నుంచి 3 లక్షల మంది ఈ సభకు హాజరయ్యేలాగా ప్రణాళిక చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు ఇవన్నీ కూడా పర్యవేక్షణ జరిగింది. దీనికి సంబంధించి మన ముందు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం ఎలా జరగబోతుంది సభ ఏంటి సంబంధించి. సభ బ్రహ్మాండంగా జరగబోతా ఉందండి. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రైతాంగం నలుమూలల నుంచి కూడా రావడానికి సిద్ధమవుతా ఉన్నారు. కొద్ది గంటల్లోనే ఇక్కడికి మరి ముఖ్యమంత్రి వర్యులు కూడా రాబోతా ఉన్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి మరి భట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండి రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తానికి కూడా ఇప్పటికే రైతు భరోసా నిధులు విడుదల చేయడం జరిగింది. అందుకుగాను ఈ ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి జనం రైతులు తండోపతండాలుగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపు 2 నుంచి 3 లక్షల మంది వస్తారని చెప్పి అంచనా వేస్తా ఉన్నాం. ఇక్కడ అంటే ఈ సభని జయప్రదం చేయడం కోసం పెద్ద సంఖ్యలో ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే బస్సులు అదేవిధంగా అంటే గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలించడానికి అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా సభకు సంబంధించి దాదాపుగా 2 లక్షలకు మంది పైగా అంటే 2 నుంచి 3 లక్షల వరకు సభకి జనాన్ని కదిలించడం కోసం ప్లాన్ చేశారు. ఇప్పటికే సభకి జనం రావడం అనేది కూడా ప్రారంభమైంది. వాస్తవానికి వర్షం వస్తుందనే ఆందోళన కూడా ఉన్నది. నిన్న సాయంత్రం కూడా ఇదే ప్రదేశంలో కొంచెం వర్షం రావడంతో హెలికాప్టర్ రావడానికి ఇబ్బంది అవుతుందా అన్న ఉద్దేశంతో అదేవిధంగా రోడ్డు మార్గంలో కూడా ముఖ్యమంత్రి రావడానికి ట్రయల్ రన్ కూడా చేయడం జరిగింది. చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ కూడా ఈ సభకి ఇచ్చేశారు. రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వీళ్ళిద్దరి బ్యానర్లు అదేవిధంగా ప్లే కార్డ్స్ ప్రతి చోట ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం సభని విజయవంతం చేయడం కోసం భట్టి విక్రమార్క ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కాన్సన్ట్రేట్ చేశారు. ఆయన నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధిర నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరిదంగించి ఈ రోజు వరకు మొదటిసారిగా మధిర నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారు. దానికి సంబంధించి నవ్వుతున్న భవిష్యత్తు అన్నట్టుగా పెద్ద స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా హెలికాప్టర్ రావడానికి ముందు హెలికాప్టర్కి సంబంధించి కూడా కాంక్రీట్తో మొత్తం కూడా హెలిప్యాడ్ని నిర్మించడం జరిగింది. ఎటువంటి అవాంతరం జరగకుండా ఉండేందుకోసం అదేవిధంగా పోలీసు బందోబస్తు కూడా అంటే ఇప్పటికే బస్సుల్ని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి సూర్యాపేట వరంగల్ ఈ ప్రాంతాల నుంచి కూడా బస్సుల్ని తీసుకొచ్చారు. దాదాపుగా 3500 బస్సుల్ని ఈ జిల్లాలో అన్ని మండలాలకి గ్రామాలకి పంపించడం జరిగింది. అంటే ఆ బస్సుల్లో ప్రయాణికులు చేసే సంఖ్యనే దాదాపుగా 90,000 మందికి పైగా ఉన్నారు. అంటే అదేవిధంగా వేరే ఇతర వాహనాల ధర కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. దాదాపు మనం చూస్తున్న కుర్చీలే దాదాపుగా 1,50,000 వరకు కూడా కుర్చీలు వేసిన పరిస్థితి. అంటే 2 లక్షల మంది అంటే ఎప్పుడు కూడా మధిర నియోజకవర్గంలో జరగని విధంగా ఇటువంటి బహిరంగ సభ ఎప్పుడు జరగని విధంగా ఈ సభకి ఏర్పాటు చేశారు. రైతు ఆశీర్వాద సభతో జరిగే ఈ సభకు సంబంధించి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకునే సభని విజయవంతం చేసుకున్నారు. ఇప్పటికే జనం తరలి రావడం కూడా ప్రారంభమైంది. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్ ఎన్టీవీ సీఎం బహిరంగ సభా స్థలం నుంచి.